సంతోషంలోనే ఉంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి డిజైనర్ హ్యాండ్స్ ఎంత బాగా వచ్చాయో. చాలా ఈజీగా పెట్టుకోవచ్చు ఎవరైనా. అయితే ఇది నా దగ్గర ప్లెయిన్ క్లాత్ అండి, శారీ బ్లౌజ్ పీస్ కాదు. ఇది పీస్ పెద్దగానే ఉండింది. నేను దీంట్లో బ్యాక్ ఫ్రంట్ 2 పార్ట్స్ రెడీ చేసిన తర్వాత మిగిలిన పీస్ అండి ఇది. దీంట్లో నేను హ్యాండ్స్ రెడీ చేసుకుంటున్నాను. అయితే ఇంత క్లాత్ అయితే అవసరం లేదు దీనికి. నేను ఇంకా మనకేం పని లేదు కదా అని అట్లనే పెట్టేసుకున్నాను. ఇది 1 హ్యాండ్కు, ఇంకొక హ్యాండ్కు కూడా ఇంకొక పీస్ ఇలాంటిది ఉంది. అయితే ఇది పన్నా, పెద్ద పన్నా వచ్చిందండి. దాంట్లో నేను మిడిల్కి అయితే టక్ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత స్కేల్ తోటి ఆ టక్కు నుండి కింది వరకు స్ట్రెయిట్గా ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. పెట్టుకొని మనం మార్కింగ్ పెట్టిన దగ్గర నుండి ఈ విధంగా సూది దారం పెట్టుకొని నార్మల్గా స్టిచ్ అనేది అక్కడక్కడ అందుకుంటూ స్టిచ్ వేసుకొస్తున్నాను, ఒక పోగు పెట్టుకొని. ఎందుకంటే ఈ డిజైను ఈ కుట్టు మిషన్ పైన దూరం కుట్టు పెట్టుకొని కూడా స్టిచ్ వేసుకోవచ్చు, కానీ నేనైతే ఇప్పుడైతే సూది దారం పెట్టి పెడుతున్నాను. కొత్త వారు చూసినా ఈజీగా అర్థం కావడానికని నేను సూది దారం పెట్టుకుని నార్మల్గా అక్కడక్కడ దగ్గర కుట్టు అనేది కుట్టుకొని ఈ విధంగా నేను దారాన్ని అంతా దగ్గరగా అనుకుంటున్నానండి. ఇది నార్మల్గా మనం ఈ డిజైను ఈ విధంగాను ఇంకో విధంగా ఏ విధంగా అంటే ఎలాస్టిక్ పెట్టి కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఎక్కడ ఎలాస్టిక్ వాడట్లేదండి, కానీ ఎలాస్టిక్ పెడితే ఏ విధంగా అయితే లుక్ వస్తుందో అదే విధంగా ఈ హ్యాండ్కి ఇప్పుడు లుక్ అయితే వస్తుందండి. మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్, నేను ఈ విధంగా దగ్గరగా జరుపుకుంటున్నాను దారాన్నంతా. మనకు ఎంత సైజులో డిజైన్ అయితే అవసరం అనేది చూసుకొని జరుపుకొని పెట్టుకోవాలి. నేను ఈ విధంగా నాకు ఇప్పుడు ఇది సరిపోయింది అనుకుంటున్నాను. మనకు సరిపోయినంత ఈ విధంగా దగ్గరగా కుచ్చు కరెక్ట్గా అక్కడి నుంచి కింది నుంచి పై వరకు సమానంగా కుచ్చు దగ్గరగా అనుకున్న తర్వాత నేను ఈ పీస్ను రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ జాయింట్ మనం పెట్టే నాడ లాంటిది, దీన్ని కూడా నేను బ్లౌజ్ పీస్ క్లాత్ తోటే డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా చిన్నగా ఒక 1/2 ఇంచు తోటి బెల్ట్ లాగా ఈ విధంగా రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకొని మనం ఎక్కడి నుండి కుచ్చు స్టార్ట్ చేసి కుట్టేసామో, దారం పెట్టి ఎక్కడి నుంచి అయితే కుట్టి మనం కుచ్చు దగ్గరకు అనుకున్నాం కదా, అక్కడి నుండి స్టార్టింగ్ నుండి పెట్టుకొని నేను మళ్ళీ అదే కుట్టు పైన ఈ బెల్ట్ను కూడా కుట్టుకొస్తున్నానండి. మనకు ఈ బెల్ట్ ప్లేస్లో ఎలాస్టిక్ అయితే వస్తుంది. నేను ఇప్పుడు మీకు ఎలాస్టిక్ చూపించకుండా నార్మల్గా ఇదే క్లాత్తోని పెట్టి ఈ డిజైన్ అయితే చూపిస్తున్నాను. ఇంతేనండి. మనము కుచ్చును అడ్జస్ట్ కరెక్ట్గా చేసుకోవాలి. మెయిన్ సూది దారం పెట్టుకొని స్టిచ్ వేసుకున్న తర్వాత కింద నుండి పై వరకు సమానంగా కుచ్చును సమానం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అదే కుచ్చు పైన నేను నాడ పెట్టి కుట్టాను. క్లాత్ది తోటి నాడ రెడీ చేసి దానిపైన పెట్టి ఒక 1/2 ఇంచు వెడల్పు మనకు కావాల్సినంత పొడవు ఉంటే సరిపోతుంది పెట్టి కుట్టాను. కుట్టిన తర్వాత దానిపైన నేను ఇప్పుడు లైనింగ్ పెట్టి నాడ వైపు మనం ఎటు సైడ్ అయితే నాడ పెట్టి కుట్టామో అటు సైడు అదే వైపున లైనింగ్ పెట్టి అటాచ్ చేస్తున్నానండి. లైనింగ్ అటాచ్ చేస్తున్నప్పుడు నేను ఎలాస్టిక్ నాడ పెట్టిన దగ్గర నుండి కుట్టుకొస్తున్నాను. ఇక్కడ మనకు సైడ్లకి కుచ్చులు వస్తాయి కదా, ఈ కుచ్చుల క్లాత్ ఈ ఫ్రిల్స్ని కూడా మనం కొంచెంగా ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ సైడ్లకు కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. కుచ్చులు అనేవి కరెక్ట్గా అనుకొని వేసుకోవాలండి. మనకు మిడిల్లో కుచ్చులు వచ్చి పెట్టాం కదా, అదే క్లాత్ ఇటు సైడ్ మనకు సైడ్కి ఎక్కువ అవుతుందన్నమాట. మనం సరి చేసుకోవాలి. వాటిని కూడా సమానంగా ఈక్వల్గా సమానం అనుకుంటూ లైనింగ్ అయితే అటాచ్ చేయాలండి. ఈ లైనింగ్ హ్యాండ్ నేనైతే 7.5 ఇంచులు అయితే కటింగ్ చేశాను. మళ్ళీ నేను దీన్ని డబుల్ ఫోల్డింగ్ అయితే కింద మడిచానండి. మడిచేసరికి నాకు ఇది పైన కింద ఖర్చులకి పోను ఒక 6 ఇంచుల హ్యాండ్ అయితే రెడీ అయింది. హ్యాండ్ అయితే చాలా బాగా లుక్తోనైతే వచ్చిందండి. మీకు నేను బ్లౌజ్ హ్యాండ్ చూపించాను కదా, అదే మా విధంగా ఈ హ్యాండ్ కూడా రెడీ అయింది. చూడండి, నేను కింద డబుల్ ఫోల్డింగ్ చేశానండి. క్లాత్ను డబుల్ ఫోల్డింగ్ చేసి నేను కుట్టుకొస్తున్నాను. ఈ హ్యాండ్ కింద రెడీ అయిన తర్వాత నేను ఇప్పుడు చంక బట్టలతో సహా కంప్లీట్గా కుట్టుకున్నాను కనుక నాకు దీనికి ఇంకా ఎక్స్ట్రా చంక బట్టలు ఇప్పుడే మళ్ళీ పడవు కనుక సరిపోయింది నాకు ఈ క్లాత్. ఇదంతా ఎక్స్ట్రా క్లాత్, దాన్ని చూసుకొని ఇదంతా నేను ఎక్స్ట్రా పీస్ అంతా కటింగ్ చేసుకుంటున్నాను. మీకైతే ఇంత క్లాత్ అవసరం లేదండి. మీరు ఎంత అయితే అనుకుంటారో ఒక 7 ఇంచుల హ్యాండ్ అయితే ఒక 11 ఇంచుల పొడవు, వెడల్పులో ఒక 4 ఇంచులు, పొడవులో ఒక 4 ఇంచులు తీసుకొని ఈ విధంగా ఇవి చిన్న ప్రిల్స్ కనుక సరిపోతాయండి. ఒకవేళ మనం పెద్దగా ప్రిల్స్ అయితేనే సరిపోవు.
ఈ డిజైన్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక ఈ డిజైన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే మీరు కూడా ఒకసారి ఈ విధంగా డిజైన్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, నేను మీకోసం రిప్లై మీకు అర్థమయ్యే విధంగా రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడు హ్యాండ్ డిజైన్ అయితే రెడీ అయింది కదా. ఇప్పుడు ఈ 2 హ్యాండ్స్ రెడీ అయ్యాయండి. వీటికి ఉన్న ఎక్స్ట్రా క్లాతుల్లో సమానంగా కటింగ్ అయితే చేసుకుంటాను. చేసుకున్న తర్వాత ఈజీగా మనం బ్లౌజ్కి అటాచ్ చేసుకొని సైడ్స్ వేసుకుంటే సరిపోతుందండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు హ్యాండ్స్ డిజైన్ చూపించాను కదా, ఇదే బ్లౌజ్కి నేను నెక్ డిజైన్ కూడా సపరేట్గా చేశాను. బోట్ నెక్ మోడల్లో నెట్టెడ్ బ్లౌజు టైప్లో నెక్ డిజైన్ చేశాను ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో డిజైన్ ఏ విధంగా వచ్చింది మీరు కామెంట్ చేయండి. మీకు నచ్చిందో లేదో కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఈ డిజైన్ అయితే మీరు ఒకసారి మీ బ్లౌజెస్కి ట్రై చేయండి. ఎప్పటికీ పఫ్ హ్యాండ్సే కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా ట్రెండీగా న్యూ లుక్తో ఉండే హ్యాండ్స్ కూడా ట్రై చేయాలండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు నచ్చిందో లేదో మీ ఒపీనియన్ కూడా కామెంట్లో చెప్పండి. మీరు ట్రై చేసి ఏ విధంగా వచ్చింది చెప్పండి. నేను బ్లౌజ్ దీనికి ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్ మోడల్లో అయితే ఇచ్చాను. ఇచ్చి ఫ్రంట్ ఎల్ షేపు ఇచ్చాను, బ్యాక్ ఏమో నెట్టెడ్ బ్లౌజ్ దాంట్లో బ్యాక్ డిజైన్ అయితే చేశానండి. ఆ డిజైన్ కూడా చూడండి, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.